సర్వే మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో లోవర్ సైకిక్, హయ్యర్ సైకిక్. సో ఏదైతే థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ కంప్లీట్ న్యూరోప్లాస్టిసిటీని వాడుకొని ప్రజెంట్ ఉన్న పొజిషన్ నుండి కంప్లీట్ రీఎడ్యుకేట్ అయిందో దాన్ని హయ్యర్ సైకి అనొచ్చు. ఏదైతే ప్రజెంట్ స్టేటస్ లో ఉందో అది లోయర్ సైకిక్ అనొచ్చు. సో ఈ లోయర్ సైకిక్ నుండి హయ్యర్ సైకిక్ అవ్వాలంటే యూ హ్యావ్ టు డూ ప్రాక్టీసెస్. బట్ ప్రాక్టీసెస్ అనేవి ఒక టీచింగ్ ద్వారా ఏదో తత్వబోధ చేయటం ద్వారా జరగకూడదు. నెక్స్ట్ ఫోర్స్ఫుల్లీ జరగకూడదు, లేదా ఫలితాన్ని ఆశించి చేయకూడదు. కానీ టైర్లెస్ ఎండోవియర్ ఉండాలి. టైర్లెస్ ఎండోవియర్. ఎందుకంటే ఇది లాంగ్ ప్రాక్టీస్, కొన్ని జన్మల ప్రాక్టీస్ అనుకోవాలి. సో ఆటోమేటిక్ అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ దాకా ఒక రకంగా చెప్పాలంటే ప్రత్యాహార స్టేజ్ దాకా నువ్వు నీ ఎఫర్ట్ పెట్టాలి. తర్వాత ఆటోమేటిక్ ప్రాసెస్ అవుతుంది. ఎందుకంటే వన్స్ నువ్వు సెల్ఫ్ని కాగ్నైజ్ చేసిన తర్వాత, సెల్ఫ్ని పర్సీవ్ చేసిన తర్వాత, రియల్ సెల్ఫ్ని, అప్పుడు యాక్చువల్గా ఇది సెల్ఫ్ కాదు అనేది ఒక జ్ఞానోదయం. దీని వాల్యూ కూడా కనబడదు. అప్పుడు కంప్లీట్గా నీ సెల్ఫ్ని, నీ బాడీ అండ్ మైండ్ అనే సెల్ఫ్ని నీ రియల్ సెల్ఫ్కి సరెండర్ చేస్తావు, అప్లై చేస్తావు. ఇప్పుడు నువ్వు డిసైపుల్, డివోటీ అవుతావు. దాన్ని జస్ట్ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతావు ఆటోమేటిక్గా. ఇప్పుడు అది టీచ్ చేస్తుంది మొత్తం ప్రాసెస్ని. మొత్తం ప్రాసెస్ అంతగా అది టీచ్ చేస్తుంది. సో ఇన్వల్యూషన్ ఫేజ్లో అంతా నువ్వు తీసుకున్న టూల్స్, ద ఫిజికల్ బాడీ, మాడ్యులర్ బాడీ, ఎలక్ట్రానిక్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, వాటి అసోసియేటెడ్ థింకింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో, అవి వాడటం వల్ల వాటి ఇంప్యూర్ అయ్యాయి. ఒక రకంగా చెప్పాడు, వాటి మీద స్కార్స్ పడ్డాయి, అవి పాడయ్యాయి. వాటిని మళ్ళీ ఎలాగ తీసుకున్నావో అలాగా ప్యూరిఫై చేసి, క్లీన్ చేసి, ఈ ప్రాసెస్ రిడెంప్షన్ అంటారు. ఈ ప్రాసెస్ చేసి వాటిని వదిలేసి వెళ్ళిపోవాలి. ఇది రూల్ అనమాట, గేమ్ ఆఫ్ లైఫ్ అనమాట. సో దేర్ ఫోర్ ఈ టోటల్ ఈ ప్రాక్టీసెస్ అన్ని టైర్లెస్ ఎండోవేర్ అండ్ స్పిరిచువల్ ఆస్పిరేషన్ అనే రెండు ప్రిన్సిపల్స్ ఆధారంగా నడవాలి. స్పైరీ ఆస్పిరేషన్ ఎలా ఉంటుంది? ఆస్పైరింగ్ చాలా భయంకరంగా ఉంటుంది. ఆల్మోస్ట్ వాళ్ళు ప్రైమరీ ఇంపార్టెన్స్ దానికి ఇస్తాం అనమాట, మిగతా ఏమి ఇంపార్టెంట్ కాదు. సో అలాంటి ఫైర్ ఆస్పిరేషన్ ఎలాగైనా భయంకరంగా ఉంటుంది. టైర్లెస్ ఎండోవేర్ అంటే నువ్వు అదే పరిశ్రమ చేస్తూనే ఉంటావు అంతే. ఫలితం గురించి ఆలోచించవు, పరిశ్రమ చేస్తూ ఉంటావు. దాని ఎఫిషియెంట్గా అయిందా లేదా నీకు అనవసరం. పరిశ్రమ చేస్తూ ఉంటావు, అటెంప్ట్ చేస్తూ ఉంటావు. అదనమాట. సో అప్పుడు నీ సెన్సిటివిటీ పెంచుతుంది, ఎండ్యూరెన్స్ పెంచుతుంది, ఎంతూజియాజం వస్తుంది వీటి రిజల్ట్గా. అండ్ ఎంతూజియాజం డ్రైవింగ్ ఫోర్స్ అవుతుంది. ఇలా కాకుండా ఏదైనా పద్ధతిలో ఫోర్స్ఫుల్లీ, అది నీ ఇంటర్నల్ ఫోర్స్ఫుల్ అవని, బయట ఎక్స్టర్నల్ ఫోర్స్ఫుల్లీ వల్ల కానీ ప్రాక్టీసెస్ చేసినట్టయితే అది ఫ్రస్ట్రేషన్కే దావతీస్తుంది తప్ప, నీ సెన్సిటివిటీని తగ్గిస్తుంది తప్ప నీలో ఎంతూజియాజంని కలిగించదు. ఎంతూజియాజం లేకుండా స్పిరిచువల్ పాత్ ఉండదు. టు డూ సర్టెన్ యాక్టివిటీ స్కిల్ఫుల్లీ, ఒక యాక్టివిటీ స్కిల్ఫుల్గా చేయాలంటే కాన్స్టెంట్ కాన్షియస్ సిస్టమేటిక్ ప్రాక్టీస్ నీడెడ్. ఆ ప్రాక్టీస్ కాన్షియస్గా ఉండాలి, ఒక సిస్టమేటిక్గా ఉండాలి, కన్సిస్టెంట్గా ఉండాలి. అది ఏర్పడటానికి టైర్లెస్ ఎండోవేరే మార్గం. పరిశ్రమ నిరంతరంగా అటెంప్ట్ చేస్తూ ఉంటాం. నో ఎవాల్యుయేషన్, జస్ట్ అటెంప్ట్ చేస్తూ ఉంటాం. అంటే అవేర్నెస్ పెంచుకుంటూ ఉంటాం. మైండ్ టు రిక్వైర్డ్ సచ్ ఎ ప్రాక్టీస్. ఈ మైండ్ యొక్క న్యూరోప్లాస్టిసిటీ ప్రకారంగా మార్చేప్పుడు కూడా అదే ప్రాక్టీస్ కావాలి. నీకు ప్రతి హ్యాబిట్ నువ్వు అలా చేసిందే, బట్ కానీ అది కన్సిస్టెంట్ అయి ఉంటుంది, బట్ అన్కాన్షియస్ అన్సిస్టమేటిక్ ప్రాక్టీస్ అయి ఉంటుంది. దానివల్ల నువ్వు సఫర్ అవుతావు. టు రెగ్యులేట్ ఓపెన్ అండ్ క్లోజింగ్ ఆఫ్ మెమరీ వాల్స్.
నీడ్స్ ఎ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. ఈ మెమరీ వాల్స్ క్లోజ్ చేయటం, యూజ్ చేయటం అనేది, ఈ పాజ్ టెక్నిక్, బీ ఇన్ ద మూమెంట్ టెక్నిక్ అనేది కాన్స్టెంట్‌గా అటెంప్ట్ చేస్తూనే ఉండాలి. అంతేగాని దాన్ని ఒక టాబ్లెట్ లాగా మనసు బాగున్నప్పుడు, సఫరింగ్ వచ్చినప్పుడు అప్లై చేద్దాం కాదు. మైన్యూట్ ట్రేస్ లెవెల్‌లో మైండ్‌లో ఏం థాట్ వచ్చినా థాట్‌ని అబ్జర్వ్ చేయంగానే ఈ 2 ప్రాక్టీస్‌లో ఏది కావాలో ఆ ప్రాక్టీస్ ఆటోమేటిక్‌గా స్టార్ట్ అయిపోవాలి. జరిగిపోవాలి. అలా అన్నమాట. వెన్ ద ఆబ్జెక్ట్ టు బి అచీవ్డ్ ఈజ్ సఫిషియెంట్‌లీ వాల్యూడ్. ఎప్పుడైనా సరే నువ్వు ఏదైతే సాధిద్దాం అనుకున్నావో దానికి తగినంత విలువ నువ్వు ఇచ్చినప్పుడు, అంటే ఎఫర్ట్స్ టువర్డ్స్ ఇట్ అటైన్మెంట్ ఆర్ పర్సిస్టెంట్లీ ఫాలోడ్. సో దాన్ని పొందటానికి నువ్వు పెట్టే ఎఫర్ట్స్, దాన్ని అటైన్ అవటానికి పర్సిస్టెంట్ గా మళ్ళీ 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 మళ్ళీ, అంతేగాని ఏదో ఒక్క దొరికిందని వదిలేసి కాదు, ఫాలో అవుతే వితౌట్ ఇంటర్మిషన్స్. ఇంటర్మిషన్స్ లేకుండా స్పెల్లింగ్ తప్పు ఉంది ఇక్కడ కూడా. సో ఇంటర్మిషన్ ఏం లేకుండా మధ్యలో విశ్రాంతి లేకుండా పర్సిస్టెంట్ అవుతుంటావు ప్రాక్టీసెస్, పీస్ ఆఫ్ చిత్తా ఈజ్ అబ్టైన్డ్. పీస్ ఆఫ్ చిత్తా అనేది న్యాచురల్ గా వచ్చేస్తుంది. వన్స్ పీస్ ఆఫ్ చిత్తా వచ్చిందంటే ఇట్ ఇస్ ఏ అటైన్మెంట్ స్టేట్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ థింకింగ్ ఇన్స్ట్రుమెంట్. And when the object to be achieved is sufficiently valued, efforts towards its attainment are persistently followed without intermission, peace of chitta is obtained. It is the guarantee code given by Patanjali. పతంజలి ఇచ్చినది గ్యారంటీ అనమాట. సో ఇది ఎక్కడైనా మనసు మీద అలా లిఖితం అయిపోవాలి ఈ సెంటెన్స్, లేదా ఇంట్లో ఎక్కడో ఒకటి కనబడే చోట రాసి ఉండాలి. రోజుకు ఒకసారి ఈ సెంటెన్స్ అనుకోవాలి. When the object to be achieved is sufficiently valued and efforts towards its attainment are persistently followed without intermission, peace of chitta is obtained. ఈ సూత్రాన్ని జస్ట్ నో కింద ఉంటే బాగుంది అని 10 మందికి చెప్పడానికి పనికొస్తుంది జ్ఞాపకం పెట్టుకొని. నాలెడ్జ్ కింద ఉంటే అయ్యో చేయలేదు అన్నప్పుడు చేయలేకపోయినప్పుడు ఒక థాట్ కింద వస్తుంది అంతవరకే. అక్కడ గిల్టీ ఫీల్ అవ్వక్కర్లా, దాన్ని సమర్థించుకోకల్లా, జస్టిఫై చేయక్కర్లా. ఓకే రైట్, ఐ విల్ డూ ఇట్ అన్నట్టుకుంటమే. చేసినంత వరకు నువ్వు గ్రాటిట్యూడ్ చెప్పాలి. నీ శరీరానికి, మనసుకి ఎప్పుడు నీ ప్రాక్టీస్కి సహకరించినా దానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అలాగా ఆబ్జెక్ట్ టు బి అచీవ్డ్ ఎప్పుడు దాని గురించి నాలెడ్జ్ సేకరిస్తూనే ఉండాలి. అప్పుడు అటైన్మెంట్ అనేది ఆటోమేటిక్గా సాధ్యం అవుతుంది. ఏమిటి అటైన్మెంట్? పీస్ ఆఫ్ చిత్త. పీస్ ఆఫ్ చిత్త అటైన్ అయిందంటే హార్మోనిక్ గా నీ యొక్క బాడీ, ఫిజికల్ బాడీ, నీ బ్రెయిన్, నీ యొక్క మైండ్ హార్మోనిక్ గా వర్క్ చేయడం మొదలెడతాయి. నీ మనసు కూడా ఎంతో హార్మోనిక్ గా పనిచేస్తుంది. ఇవన్నీ కలిసి మాలిక్యులర్ బాడీతో కూడా హార్మోనిక్ గా పనిచేస్తాయి. ఇవన్నీ కలిగి ఎలక్ట్రానిక్ బాడీతో హార్మోనిక్ గా పనిచేస్తాయి. ఇవన్నీ హార్మోనిక్ గా ఉన్నప్పుడు నీ యొక్క సెల్ఫ్ కి దీనికి మధ్య ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ డెవలప్ అవుతుంది. అప్పుడు నువ్వు దాన్ని పర్సీవ్ చేయగలుగుతావు. ఇప్పుడు ఆ స్థితిలో నీకు సెల్ఫ్ ఉంది అనేది నీకు రియాలిటీ, నీ యొక్క పర్సెప్షన్.